సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం సద్దర్శనంలో 29వ శ్లోకం మొదలుపెట్టాం. అది ఈరోజు పూర్తి చేసుకుందాం. సత్యాస్థితిర్నాహముదేతి యత్ర తచ్చోదయస్థాన గవేషణేన వినాననస్యేత్ యది తన్ననస్యేత్ స్వాత్మైక రూపా కథమస్తు నిష్ఠా. యత్ర ఏ స్థితి యందు అహం అహంకారము న ఉదేతి ఉదయించదో సా అది సత్య సత్యమైన స్థితి అదే స్థితి అదే అసలైనటువంటి స్థితి భవతి అవుతుంది. తత్ ప్లస్ చ ఆ అహంకారము నస్యేత్ అది నశింపదు, లీనము కాదు. తత్ ఆ అహంకారము ఏకత్వ అభేద రూపమైన నిష్ఠ దృఢస్థితి కథం ఏ విధంగా అస్తు ఉంటుంది. అహంబుద్ధి ఉదయించని స్థితే సత్యమైనటువంటి అసలైనటువంటి స్థితి. ఆ అహంకారం జన్మ మూలాన్ని అన్వేషింపకుండా నశింపదు. అహంకారం నశించకపోతే జీవ పరమాత్మ ఐక్యరూపమైన ఆత్మనిష్ట కుదరదు. రమణ మహర్షి 25, 26, 27 శ్లోకాల్లో అహంకార స్వరూపాన్ని వివరించాక 28వ శ్లోకంలో అహంకారమే సంసారానికి మూల కారణమని ఎత్తి చూపారు. అహంకారం అశాశ్వతం కాబట్టి మృత్యుభయం ఉంటూనే ఉంటుంది. అహంకారం కర్త కాబట్టి వద్దనుకున్న భోక్త కూడా అవక తప్పదు. పుణ్య పాప కర్మ ఫలాలను నిస్సహాయంగా భరించాల్సి వస్తుంది. అందువల్ల అసలు సిసలు మోక్షం రావాలంటే, అసలు సిసలు మోక్షం పొందాలంటే అహంకారాన్ని నాశనం చేస్తేనే అది సాధ్యం. అదే అసలైనటువంటి మోక్షం. నిజంగా మోక్షం పొందాలనుకుంటే మాత్రం అహంకారాన్ని పారదోలడం ఒక్కటే మార్గం. మరైతే అహంకారాన్ని పారదోలడం లేదా నాశనం చేయడం ఎలా? దాన్ని 29వ శ్లోకం నుంచి వివరిస్తున్నారు రమణ మహర్షి. అహంకారాన్ని తార్కికంగా ఉపశమింపజేసే మార్గాలు అనేకమున్నాయి. కానీ అవి సంసారం నుంచి తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయంటారు రమణ మహర్షి. శాస్త్రపరంగా చెప్పాలంటే అణగదొక్కే పద్ధతి పలాయనవాదం, ఉపశమనం అంటారు వీటిని. అందరికీ తెలిసిన పద్ధతి గాఢ నిద్ర. అహంకారం గాఢ నిద్రలో పడుకుంటుంది కాబట్టి అప్పుడు సంసారం నుంచి విముక్తి పొందుతాం. కానీ నిద్ర ఎంతసేపు పోతామో అంతసేపే విముక్తి ఉంటుంది. అంటే అది తాత్కాలిక పరిష్కారం. అదేవిధంగా ఏదైనా విషయ వస్తువును బాగా ఆనందిస్తున్నప్పుడు మనం తాత్కాలికంగా ఆనందమయ కోశంలోకి వెళ్తాం. ఆనందమయ కోశం పేరే చెబుతోంది అది ఆనందానికి చిహ్నమని. బాహ్య వస్తువులు కలుగు చేసే ఏ ఆనందమైనా తీసుకోండి. విందు భోజనం చేసినా, వీణులు విందైనా, సంగీతం 2 గంటలు వింటున్నా, ప్రకృతి అందాలు చూసి మైమరిచిపోయినా ఆ సమయంలో మనం అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్నాం. అందువల్ల మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సందర్భాల్లో ఆనందమయ కోశంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు నిర్వికల్ప స్థితికి వెళ్ళిపోతుంది మనస్సు. ప్రయత్నపూర్వకంగా నిర్వికల్పంలోకి వెళ్ళిపోతే దాన్ని సమాధి అంటారు. అదే ఏదైనా అద్భుతమైన ఆనందాన్ని పొందితే, అంటే విందు భోజనం చేసిన, మంచి సంగీతం విన్నా, ప్రకృతి అందాన్ని కళ్ళారా తిలకించిన, అప్పుడు కూడా మనకు తెలియకుండానే నిర్వికల్ప అవస్థలోకి వెళ్ళిపోతాం. అప్పుడు కూడా భేదబుద్ధి ఉండదు. ఎందుకంటే ఆ ఆనందాల్లో మునిగి తేలేటప్పుడు అహంకారం తాత్కాలికంగా పడుకుంటుంది. అందువల్ల ఇది తెలిసి అనుభవిస్తున్న ఆనందమైన, తెలియకుండా ఆనందంలో మునిగిపోయిన, ఏ విధమైన ఆనందం అనుభవించినా మనస్సు ప్రశాంతతను, ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ సమయంలో అహంకారం లయమవుతుంది. అహంకారం లయమయ్యేసరికి మనం ఆ సమయంలో అద్వైతులమవుతాం. అప్పుడు మనం ముక్తులమవుతాం. దీన్ని అహంకార లయం అంటారు. యోగశాస్త్రం నిర్దేశించిన నిర్వికల్ప సమాధిని అనుభవించినా కూడా పైన చెప్పిన పద్ధతుల్లో
నిర్వికల్ప అవస్థను అనుభవించినా కూడా, వాటి వల్ల అహంకార లయం జరిగినా కూడా, వాటి నుంచి బయటపడగానే అహంకారం కూడా నేనున్నాను అంటూ దూసుకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే అహంకారం దూసుకు వస్తుందో అప్పుడే సంసారం కూడా దూసుకు వస్తుంది. నిర్వికల్పక సమాధికి ప్రయత్నపూర్వకంగా వెళ్ళిన యోగి దాని నుంచి బయటకు వచ్చాక ఇంకా ఎక్కువ సమస్యలో పడిపోతాడు. దీన్ని వ్యుత్థాన అవస్థ అంటారు. ఈ సందర్భాలన్నీ కూడా అహంకార లయాన్ని సూచిస్తాయి. అహంకార లయం అసలు సిసలైనటువంటి మోక్షం కాదు అంటున్నారు రమణ మహర్షి. ఎందుకు అహంకార లయం మోక్షం కాదు? ఎందుకంటే అది తాత్కాలికం మాత్రమే. దాని నుంచి బయటికి రాగానే మళ్ళీ అహంకారం దూసుకు వచ్చేస్తోంది. పైన చెప్పిన సందర్భాల్లో మాత్రమే కాదు, ప్రళయంలో కూడా అహంకారం తాత్కాలికంగానే లయమవుతుంది. అందుకని ఆ అహంకారం పూర్తిగా నాశనం కాదు. ప్రళయంలో కూడా 2000 చతుర్యుగాలు అహంకారం లయమై తర్వాత సృష్టి ఆరంభమైతే పాత అహంకారం నేనున్నాను అంటూ మళ్ళీ దాని ప్రతాపం చూపిస్తుంది. మరైతే మోక్షం అంటే ఏమిటి? ఈ అహంకారాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే అది మోక్షం అవుతుంది. అహంకారాన్ని పూర్తిగా నాశనం చేయాలి అంటే దాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేయాలి. అంటే దాని వేళ్ళు ఏమిటో తెలుసుకోవాలి. అంటే అహంకారం ఏర్పడడానికి మూల కారణం ఏమిటో తెలుసుకోవాలి. అహంకారానికి మూల కారణం ఆత్మ అజ్ఞానమే అంటున్నారు రమణ మహర్షి. ఆత్మ అజ్ఞానాన్ని పారదోలితేనే అహంకారం పూర్తిగా నాశనం అవుతుంది. అహంకార నాశనం అవడం అంటే అహంకారం మిథ్య అని అర్థం చేసుకోవడమే. అహంకార నాశనం అంటే ఈ ప్రపంచం నుంచి పారిపోవడం కాదు. మనం అహంకారం మిథ్య అని అర్థం చేసుకున్నా కూడా ప్రపంచంలోనే ఉంటాం, ప్రపంచంతోనే వ్యవహారం చేస్తూ ఉంటాం. పూర్వంలాగానే వ్యవహారం కొనసాగిస్తూ ఉంటాం. ఎందుకంటే అహంకారం లేకుండా వ్యవహారాలు నడపలేం. కానీ ఎన్ని వ్యవహారాలు నడుపుతున్నా అహంకారం సత్యం కాదు. అది మిథ్య అనే దృఢ నిశ్చయంతో కొనసాగించాలి. ఈ మిథ్యాత్వ నిశ్చయమే అహంకార నాశనం. కుండ యొక్క మిథ్యాత్వ నిశ్చయాన్ని 2 భిన్న మార్గాల్లో చెప్పొచ్చు. ఒకటి నిజంగానే కుండను నాశనం చేయడం, అంటే కుండను కింద పడేసి ముక్కలు ముక్కలుగా పగలగొట్టడం. కానీ వేదాంతం నేర్చుకుంటే కుండను అక్షరాల నాశనం చేయకుండానే బుద్ధిలో మార్పు ద్వారా కుండ మిథ్యాత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఎలా సాధ్యం? ప్రకృతి సూత్రం ఏమిటంటే కార్యమంతటా కారణం ఉంటుంది. కుండ మట్టి నుంచి వచ్చింది కాబట్టి కుండ అంతటా మట్టి ఉంటుంది. అందువల్ల మట్టి లేకుండా కుండకు విడిగా ఉనికి లేదు. వాచారంభణం వికారు నామధేయం అంటుంది చాందోగ్యోపనిషత్తు. కుండ ఏర్పడ్డాక కుండకు కుండ అని ఒక పేరు పెట్టాం. కానీ నిజానికి కుండకు విడిగా ఉనికి లేదు. ఎందుకంటే మట్టి లేకుండా కుండ లేదు. మన చేతిలో కుండ పట్టుకున్నా కూడా మట్టినే పట్టుకుంటున్నట్టు అర్థం చేసుకుంటాం. విడిగా ఉనికి లేని దాన్ని మిథ్య అంటారు. మిథ్య అంటే అసలు లేదని కాదు, దానికి స్వతంత్ర సత్తా లేదని అర్థం. కుండ మిథ్య అని అర్థమయ్యాక కుండను వాడతాం, కుండలో నీరు తాగుతాం. కానీ నువ్వేం పట్టుకున్నావు అంటే మట్టి అంటాం. మిథ్యాత్వ దర్శనం చేయాలంటే దాని అధిష్టానమైన మట్టి జ్ఞానం పొందాలి. అధిష్టానం అంటే మూల కారణం. ఇంకొక ఉదాహరణ, రజ్జు సర్ప భ్రాంతి. తాడును చూసి పాము అని భ్రమపడతారు, చెమటలు పడతాయి, కంగారు పడతారు. కానీ మీరు పాము అంటున్నది పాము కాదు, తాడు అని అర్థమైతే పాము యొక్క మిథ్యాత్వ దర్శనం అవుతుంది. తాడుని అధిష్టానమని, పామని అధ్యాస అని అంటారు. అలాగే స్వప్న దృష్టాంతం. స్వప్నంలో పులిని చూసి భయపడతారు, పరుగులు తీస్తారు. కానీ స్వప్నం నుంచి లేస్తే స్వప్నం మిథ్య అని అర్థం అవుతుంది. స్వప్నం అధ్యాస, జాగ్రత్త పురుషుడు అధిష్టానం. ఈ దృష్టాంతాల్ని ఆధారం చేసుకుని అహంకారాన్ని చూస్తే అహంకారానికి విడిగా ఉనికి లేదు, ఆత్మకు భిన్నంగా వేరే వస్తువు లేదు. అందువల్ల అహంకారం మిథ్య, దానికి ఆత్మ అధిష్టానం. ఆత్మకు భిన్నంగా వేరే వస్తువు లేదు. అందువల్ల అహంకారం మిథ్య, దానికి ఆత్మ అధిష్టానం. అహంకారం సత్యం అని ఎందుకు అనుకుంటున్నాం? అజ్ఞానం వల్ల. ఆత్మజ్ఞానం పొందితే అజ్ఞానం పోతుంది. అంటే అహంకారం గురించిన అజ్ఞానం పోతుంది. కారణ నాశే కార్యనాశ. అహంకారానికి మూల కారణం ఆయన అజ్ఞానం పోతే అజ్ఞాన కార్యమైన అహంకారం కూడా నాశనం అయిపోతుంది. అంటే అహంకారం అధ్యాస, ఆత్మ అధిష్టానం. అహంకార మిథ్యాత్వ నిశ్చయమే అహంకార నాశనం అంటారు. ఇది కాక వేరే ఏ పద్ధతిలో చెప్పినా కూడా
అహంకారం లయం మాత్రమే అవుతుంది. ఆ లయంలో అహంకారం తాత్కాలికంగా నాశనం అవుతుంది, కానీ మళ్ళీ దూసుకువచ్చేస్తుంది. ఎందుకు? ఇక్కడ మనం ప్రత్యక్షంగా అహంకారాన్ని నాశనం చేయటం లేదు. అహంకారానికి మూలమైన అజ్ఞానాన్ని నాశనం చేస్తున్నాం. అజ్ఞానాన్ని ఒకసారి నాశనం చేస్తే అది మళ్ళీ దూసుకురాదు. ఇందువల్ల అజ్ఞానానికి ఒక ఆరంభం అంటూ ఉండదు. అది అనాది కాలం నుంచి వస్తోంది. సత్యాస్థితి యత్ర అహం న ఉదేతి. ఇది అసలైనటువంటి జీవన్ముక్తి. సత్యాస్థితి అంటే అసలైన జీవన్ముక్తి. జీవన్ముక్తుడు అహంకారాన్ని అహం మిథ్య లేదా వ్యావహారిక సత్యము అని తెలుసుకుంటాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తమన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ జిఘ్రన్ అంటూ మనం ఒక శ్లోకం చూసాం. జ్ఞాని తను చూస్తున్నా, వింటున్నా, ముట్టుకుంటున్నా, ఆస్వాదిస్తున్నా, ఏం చేస్తున్నా తనేమీ కొంచెం కూడా చేయటం లేదనే జ్ఞాన నిష్ఠలో ఉంటాడు. అది చేస్తున్నది మిథ్యా అహంకారం మాత్రమే, ఆత్మ అయిన తను కాదు అని అర్థం చేసుకుంటాడు. మిథ్యా అహంకారం మిథ్యా ప్రపంచంలో మిథ్యా కర్మం చేస్తోంది అంటాడు. యత్ర అహం న ఉదేతి, ఇక్కడ అహం అంటే అహంకారం. అందుకే అహం పదాన్ని ఇన్వర్టెడ్ కామాలో పెట్టాలి. ఒక జ్ఞానిని ఎవరో ప్రశ్నిస్తున్నారు, నేను ఎప్పుడు శాశ్వతంగా అవుతాను? దానికి జ్ఞాని, నేను మరణిస్తే శాశ్వతం అవుతాను అని చెబుతాడు. అందులోనే ఉంది తమాషా అంతా. ఇక్కడ నేను అంటే అహంకారం, అహంకారం మరణిస్తే నేను శాశ్వతం అవుతాను అన్నట్టుగా రెండో నేను ఆత్మను సూచిస్తుంది. జ్ఞానం పొందితే అహంకారం నశిస్తుంది, ఆత్మలో రమిస్తాను. అందువల్ల యత్ర అహం న ఉదేతి, దీన్ని అహం అహంకార యత్ర న ఉదేతి అని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఉదయస్థాన గవేషణీన, ఇది ఎలా సాధ్యమవుతుంది? అధిష్టానం పొందితేనే సంభవం అవుతుంది. రమణుల వారు ఉదయస్థాన గవేషణీన అంటున్నారు. ఉదయస్థాన గవేషణీన అంటే మూలాన్ని విచారణ చేయడం, ఆత్మ విచారణ చేయడం ఒక్కటే మార్గము. అందువల్ల ఈ శ్లోకాల్లో 29, 30, 31, 32, 33 శ్లోకాల్లో రమణ మహర్షి ఆత్మ విచారణ గురించి నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ శ్లోకాల్లో అహంకార నాశనానికి ఆత్మ విచారణ ఒక్కటే మార్గం లేదా పరిష్కారం అని నిశ్చయంగా చెబుతున్నారు. నాశనం అంటే మిథ్యాత్మ నిశ్చయం. ఇంతవరకు మనం ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు 30వ శ్లోకం చూద్దాం. కోపే యదా గాఢ జలే తదాంత నిమజ్జ బుద్ధ్యా సితయా నితాంతం ప్రాణంచ వాచంచ నియమ్య చిన్వన్ విందే నిజాహంకృతి మూల రూపం. నరహ అంటే మానవుడు, యథా ఏ విధంగా అయితే, గాఢ జలే లోతైన నీరు గల కూపే నూతి యందు, నిమజ్జ అంటే మునిగి, వాక్కును ప్రాణాన్ని నియమించి జలంలోనికి పోయి, తత్ర అక్కడ నష్టం వస్తు పడిపోయినటువంటి వస్తువును గృహ్ణాతి గ్రహిస్తాడో, తదా అట్లే నితాంతం మిక్కిలి, సితాయ తీక్ష్ణమైన, బుద్ధ్య బుద్ధితో, ప్రాణం ప్రాణాన్ని, వాచంచ వాక్కుని, నియమ్య నియమించి, అంతః అంటే లోపల హృదయమునందు, నిమజ్జ మునిగి, చిన్వన్ వెదుకుతూ, నిజ అహంకృతి మూలం తన అహంకారం యొక్క మూల రూపాన్ని, జన్మస్థానాన్ని ప్రాప్నుయా పొందాలి. లోకమున మానవుడు లోతైన నీరుగల నూతిలో మునిగి వాక్కును ప్రాణాల్ని స్తంభింపజేసి నీటిలోకి పోయి అక్కడ మునిగిపోయిన వస్తువును గ్రహిస్తాడు. అలాగే సాధకుడు మిక్కిలి నిశితమైన బుద్ధితో వాక్ ప్రాణాన్ని నియమించి ట్రైన్లోనికి వెళ్ళి అహంకార జన్మస్థానాన్ని తెలుసుకోవాలి. ఆత్మ విచారణ చేయాలంటున్నారు, బాగానే ఉంది. కానీ అది తేలిక కష్టమా అని అడుగుతున్నారు చాలా మంది. కొంతమంది ఆత్మ విచారణ చాలా కష్టం అంటారు. చాలా కష్టమని, భక్తి మార్గం ఒకటే చాలని, ముఖ్యంగా నాకు నామజపం ఒకటే చాలని వాదిస్తారు వారు. రామ 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 అంటూ ఉండండి, మోక్షం వచ్చేస్తుంది అంటారు వారు. ఇది ఒక వాదన. ఇంకొక వాదన, విచారణ మార్గం అన్నింటికన్నా తేలికైన మార్గం, అది చక్కని రాజమార్గం అంటారు. అమ్మో ఇది మేధస్సుకు అందదు అని కొందరంటే, రమణ మహర్షి తేలిగ్గా అందుతుంది అంటారు. ఇది వీరి వాదనలు మీరు పక్కన పెట్టండి. శాస్త్రంలోకి తుంగి చూసి నిజానిజాలు తేల్చుకుందామంటే శాస్త్రం రెండు వైపులా మాట్లాడుతోంది.
క్షురస్య దారా అంటుంది. ఆత్మవిచారణ చేయాలంటే బుద్ధి చాలా పదునుగా ఉండాలి. ఆ క్షురకుని కత్తి అంచు మీద నడిచినట్టుగా ఉంటుంది అంటుంది కఠోపనిషత్. అంటే ఆత్మవిచారణ చేయడం చాలా కష్టము అంటుంది. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసూక్ష్మం కర్తుమవ్యయం అంటుంది భగవద్గీత. కృష్ణ పరమాత్మ ఈ విద్య నేర్చుకోవడం చాలా తేలిక అంటున్నాడు. మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. ఆత్మవిచారం చేయడం తేలిక కష్టమా? ఇలా ఈ ప్రశ్నకి ఏ ప్రశ్నకైనా జవాబు అయోమయంలో పడేసేటట్టు భిన్న జవాబులు వచ్చేటట్టు ఉన్నదానికి ఒకటే పరిష్కారం. ఏమిటది? దానికి జవాబు ఏదో ఒకటి నిర్ణయించే బదులు మళ్ళీ ఒకసారి ప్రశ్నకి వెళ్ళాలి. అసలు ప్రశ్నే తప్పైనా పూర్తిగా లేకపోయినా కూడా జవాబు ఇలా అయోమయంలో పడేసే ప్రమాదం ఉంది. కానీ అసంపూర్ణంగా ఉంది. ప్రశ్న తప్పు కాదు, కానీ అసంపూర్ణంగా ఉంది. పూర్తి ప్రశ్న ఇలా వస్తుంది: ఫలానా వ్యక్తికి ఆత్మవిచారణ కష్టమా తేలిక అని అడగాలి. అందువల్ల ఎవరైనా మిమ్మల్ని ఆత్మవిచారణ తేలిక కష్టమా అని అడిగితే వెంటనే మీరు జవాబు చెప్పకూడదు. మీరు తిరిగి ప్రశ్నించాలి. ఎవరికి కష్టము అని ప్రశ్నించాలి. ఆత్మవిచారణ చేయాలని సంసిద్ధమైన మనస్సు ఉన్నవానికి అది వెన్నతో పెట్టిన విద్య. ఆత్మవిచారణకు సిద్ధం పడని వానికి అది చాలా కష్టం. అందుకని వేదాంతం కష్టమా తేలిక అని అడిగితే మీరు సంసిద్ధమైన మనస్సుతో వస్తే అది చాలా తేలిక అని చెప్పాలి. రమణ మహర్షి ముందు మీ మనస్సుని సంసిద్ధపరచుకోండి, దాని తర్వాత ఆత్మవిచారణకు రండి అంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది రమణుల ఈ సలహాను నిర్లక్ష్యం చేస్తారు. అందువల్ల వారు విచారణ మార్గాన్ని మరో విధంగా దశలా చాటుతున్నారు. కానీ కావలసిన జ్ఞాన యోగ్యత సాధన గురించి ఎక్కడా చెప్పటం లేదు. దానివల్ల అయోమయంలో పడిపోతున్నారు. ఆత్మవిచారణ చేయండి అన్న భాగమే తీసుకుని అంతవరకు చేస్తున్న సాధనలైన పూజ, జపం, కర్మలను వదిలివేస్తున్నారు. ఏకాంత ప్రదేశంలో కూర్చుని నేనెవరు అనే అంశం మీద జపం చేయాలి. అలా నిశ్శబ్దంగా కూర్చుని నేనెవరు 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 అని పదే పదే ప్రశ్నించుకుంటూ ఉంటే జవాబు రాదు. సరికదా నిద్ర ముంచుకొస్తుంది, లేదా తలనొప్పి వస్తుంది. ఇక్కడ ఈ ధ్యానాన్ని మనం కించపరచటం లేదు, కానీ ఆత్మవిచారణ చేసే మార్గం మాత్రం ఇది కాదంటున్నాం అంతే. ఎందుకంటే మీరు నేనెవరు అని మనసును ప్రశ్నిస్తే మనసుకు తెలిసిన దాని నుంచి మనసు జవాబు ఇవ్వగలదు. కానీ దానికి తెలియని దాని గురించి ఎలా జవాబిస్తుంది? ఆత్మ విషయంలో మనసు అజ్ఞానంలో ఉంది. అందువల్ల ఇప్పుడు పెద్ద సమస్యలో పడిపోతున్నాం. మనం కొంతమంది ఆత్మజ్ఞానం పొందాలంటే ఆత్మవిచారణ చేయాలని చెబుతున్నారు. కానీ ఆత్మవిచారణ చేయడానికి జ్ఞాన యోగ్యత ప్రాప్తి పొందాలి అనే విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. జ్ఞాన యోగ్యత పొందాలి అంటే అధికారి ఇవ్వాలి. అధికారి ఎప్పుడవుతారు? సాధన చతుష్టయ సంపత్తి పొందితేనే. సాధన చతుష్టయ సంపత్తి అంటే వివేకం, వైరాగ్యం, సమాధి, షట్క సంపత్తి, ముముక్షుత్వం ఉండాలి. మళ్ళీ అందులో ఏదో ఒకటే చాలదు, 4 అవసరమే. 4 మూడోది ఇంకా కొంచెం ఎక్కువ అవసరం. అది సమాధి, షట్క సంపత్తి. ఇందులో ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం వస్తాయి. బాహ్యంగా పరుగు తీసే మనస్సు వెనక్కు లాగి అంతర్ముఖం చేయాలి. వేదాంతం నేర్చుకోవాలంటే కాసేపైనా అనుబంధాలను తీసి పక్కన పెట్టాలి. తండ్రిగా వేదాంత విచారణ చేయడం మొదలు పెడితే ఆత్మవిచారణ కాస్త పుత్ర విచారం అవుతుంది. అలాగే భర్తగా విచారణ మొదలు పెడితే అది భార్య గురించిన విచారణ అవుతుంది. వేదాంతం చెప్పేది తలకెక్కదు. అందువల్ల కాసేపు ఈ బంధాలను పక్కన పెట్టాలి. నిజానికి నేను వేసే పాత్రల నుంచి మరణించాలి అంటే మానసికంగా సన్యాసం స్వీకరించాలి. సన్యాస్య శ్రవణం కుర్యాత్ అంటుంది వేదాంతం. సన్యాసం పొంది వేదాంత శ్రవణం చేయాలి అని శృతి చెప్తోంది. ఇలా అనగానే రేపు ఈ పాటికి మీరందరూ కాషాయ వస్త్రాలు ధరించి పోనవసరం లేదు. బాహ్యంగా గృహస్థుగానే ఉంటారు, కానీ ఆంతరంగా సన్యాస భావంలో ఉంటారు. సన్యాస భావన అంటే నేను నా వాళ్ళు అనే అహంకార మమకారాలు వదిలి వేదాంతం నేర్చుకుని చూడండి, మీకు బోలెడు వ్యత్యాసం తెలుస్తుంది. అలా ఆంతర సన్యాసాన్ని స్వీకరించడాన్నే శాస్త్రం సమాధి షట్క సంపత్తి అంటుంది. సమాధి షట్క సంపత్తిని అంతటినీ కలిపి రమణ మహర్షి ఇంద్రియ నిగ్రహం అంటున్నారు. బాహ్య వస్తువు నుంచి వెనక్కి లాక్కోవాలి. పరాంచికాని వెతృణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన్. ఇంద్రియాలను బాహ్య వస్తువుల వైపు చూసేలాగా భగవంతుడు ఏర్పాటు చేశాడు. అందువల్ల అవి బాహ్యంగానే ఉంటాయి.
కానీ అంతర్ముఖం అవ్వవు అని కఠోపనిషత్తులో వస్తుంది. కానీ వాటి వెన్నంటే మనిషికి బుద్ధిని కూడా ఇచ్చాడు. అందువల్ల బుద్ధిని ఉపయోగించి జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, ప్రాణాలను, మనస్సును అంతర్ముఖం చేయాలి. అంటే సూక్ష్మ శరీరంలో ఉండే 19 అంగాలను వెనక్కు లాక్కోవాలి. అలా వెనక్కు లాక్కున్నాక విచారణ చేస్తే జ్ఞానం పొందుతాం. ఈ భావనను అందజేయడానికి రమణ మహర్షుల వారు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తున్నారు. పూర్వం పల్లెటూరులో లోతైన బావులు ఉండేవి. వాటి నిండా నీరుండేది. ఇప్పటి తరానికి ఈ బావులు తెలియవు. ఎక్కడన్నా 1, 6 బావులు ఉన్నా కూడా నీరు ఇంకిపోయి ఉంటుంది. ఇప్పుడు వెల్ బోయ్ బోర్వెల్ వచ్చింది. దానిలో నీరు ఉన్నట్టుగా తెలియదు. ఆ విషయం పక్కన పెడితే పూర్వకాలం బావి విషయం చూద్దాం. పూర్వం ఆ లోతైన బావుల్లోంచి నీరు తోడుకుని పనులకు వాడుకునేవారు. దానికోసం ఒక చిన్న ఇనప బకెట్ ఒక తాడు కట్టి తోడుకునేవారు. ఆ తాడు బాగా తడిసి చివికిపోయి బకెట్ దాని నుంచి ఊడిపోయి బావిలో పడిపోయేది. ఏదైనా పొడుగైన కర్ర తెచ్చి ఆ బకెట్ను దాంతో పట్టుకుని పైకి లాగడానికి ప్రయత్నించేవారు. కానీ అది సాధ్యమయ్యేది కాదు. ఇంకా వారి ప్రయత్నం విఫలమయ్యాక బావిలో దిగగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తిని పిలుచుకొచ్చేవారు. బకెట్ పైనుంచి కనపడదు. అందువల్ల బకెట్ బావిలో ఏ భాగంలో ఉందో తెలియదు. అందువల్ల అతను నోటికి ముక్కుకి అడ్డంగా గుడ్డ కట్టుకుని బావిలోకి దిగుతాడు. ఎలాగైతేనే బకెట్ని వెతికి పట్టుకుని పైకి తీసుకొస్తాడు. అతను నీటిలోకి దిగినప్పుడు ప్రాణ నిరోధం చేస్తున్నాడు, వాక్ నిరోధం చేస్తున్నాడు. అల్లకల్లోలంగా ఉన్న మనస్సును ప్రశాంతం చేయాలంటే ప్రాణ నిరోధం, వాక్ నిరోధం మంచి సాధనలు. ప్రాణాయామం మనసుకు ప్రశాంతత చేకూర్చే అద్భుత సాధనం. వాక్ నిరోధం మరొక అద్భుతమైనటువంటి సాధనం. వాక్ అంటే నోరు. నోరు అన్నప్పుడల్లా 2 వస్తాయి. ఒకటి తినే నోరు, 2 మాట్లాడే నోరు. తినే నోరును అదుపులో పెడితే వాటంతట అవే జ్ఞానేంద్రియాలు అదుపులోకి వస్తాయి. అలాగే మాట్లాడే నోరును నియంత్రిస్తే తక్కిన కర్మేంద్రియాలు కూడా అదుపులోకి వస్తాయి. వేదాంతాన్ని అధ్యయనం చేసే శిష్యుడు ప్రాణ నిరోధం, వాక్ నిరోధం 2 చేయాలి. బావిలో దిగిన వ్యక్తి ఉదాహరణ దీన్ని గుర్తుంచుకోవాలి. అంటే శిష్యుడు నిజంగా బావిలోకి దిగనవసరం లేదు. గాఢ జలే కూపే, బాగా లోతైన నీరు గల కూపే అంటే బావి. గాఢ జలి అంటే ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నారు? రమణ మహర్షి ఊపిరి బట్టి బిగపట్టాల్సి ఉంటుంది. క్షణమే కాదు, ఎక్కువసేపు ఉంటుంది. లో కూడా విద్య నేర్చుకోవాలంటే చాలా కాలమే పడుతుంది. నిమజ్జ అంటే మునిగి నీళ్లలోకి కిందకి వెళ్ళి అని ఆగారు రమణ మహర్షి. తక్కిందంతా మనం కలుపుకోవాలి. యథా తదా, అతను ఎలా చేస్తాడో అదే విధంగా వేదాంత సాధకుడు ప్రాణంచ వాచంచ నియమ్య. ఇంతవరకే ఉదాహరణ నుంచి తీసుకోవాలి. వేదాంత అధ్యయనం చేసేటప్పుడు ప్రాణాయామాన్ని నేర్చుకోవాలి. 4వ అధ్యాయంలో వివరంగా చూస్తాం ఈ ప్రాణాయామం. దాన్ని వాచక తపస్సు గీతలోనే 17వ అధ్యాయంలో వివరంగా చూస్తాం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. వాచం నియమ్య, ఆ విధంగా శాస్త్రంలో చెప్పినట్టుగా వాచిక తపస్సు చేయాలి. ఎలా చేయాలి? నితాంతం, పూర్తిగా నియంత్రించుకోవాలి. అంటే ఆషామాషిగా కుదరదు. ఇలా అన్ని ఇంద్రియాలను నియంత్రించాలి. ఇంద్రియాలను నియంత్రించాలంటే కర్మయోగం వస్తుంది. దీన్ని బట్టి రమణ మహర్షి ఆత్మవిచారణకి వెంటనే వచ్చేయకండి, ఆత్మవిచారణకు దగ్గర దారులు లేవు, ముందు సాధన చతుష్టయ సంపత్తిని పొందాలి అని చెప్తున్నారు అని అర్థమవుతోంది. ఆత్మజ్ఞానం పొందమని అందరికీ తేలికగా చెప్పేయకూడదు. నా బుద్ధిబోధం జనయేత్ అంటుంది భగవద్గీత. ఆత్మజ్ఞానం అందరికీ ధారాళంగా పనిచేసే ఆధ్యాత్మిక సాధన కాదు. దానికి ముందు చాలా సాధన చేయాల్సి ఉంటుంది. కర్మ, పంచమహాయజ్ఞాలు చేయాలి, అనేక పూజలు చేయాలి, జపాలు చేయాలి, అష్టాంగ యోగం పాటించాలి, అనేక ఈశ్వర ధ్యానాలు చేయాలి.
అందువల్ల అందరికీ ముందే వేదాంతం గురించి చెప్పేయకూడదు అంటుంది శాస్త్రం. ముందు చిత్త ఏకాగ్రత అలవడాలి. పతంజలి అష్టాంగ యోగంలో ధ్యానం గురించి ముందే చెప్పలేదు. 8 దశల్లో ధ్యానం 7వ దశ. ముందు యమ నియమాలు పాటించాలి, అది కర్మయోగం. తర్వాత ఆసన ప్రాణాయామ ప్రత్యాహార దశలు వస్తాయి, అవి ఉపాసనకు తోడ్పడతాయి. వాటి తర్వాతనే ధారణ, ధ్యానం, సమాధి వస్తాయి. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే చాలా మంది యమ నియమాల గురించి నేర్చుకోరు, అలాగే ఆసన ప్రాణాయామ ప్రత్యాహార సాధనలు చేయరు. సరాసరి ధ్యానానికి వచ్చేస్తారు. నేనెవరు ఈ ధ్యానంలో కూర్చుంటారు. అది ఎంత పొరపాటు. ఆత్మజ్ఞానం పొందాలంటే నేనెవరు అని ధ్యానంలో కూర్చుంటే ఆత్మజ్ఞానం వచ్చేస్తుందని రమణ మహర్షి చెప్పలేదు, బోధించలేదు. అలా ఎలా చెప్పగలరు? రమణ మహర్షి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ప్రాణంచ వాచంచ అంటే ప్రాణ నియంత్రణ, వాక్ నియంత్రణ చేయాలని అంటున్నారు. ఇక్కడ రెండూ చేయాలంటే సాధన చతుష్టయ సంపత్తిని పొంది తీరాలి అని ప్రత్యేకించి చెప్తున్నారు. అలా సంసిద్ధమైన మనస్సును పొందాక అక్కడితో ఆగకండి. సమాధిలో కూర్చుంటే మీకు జ్ఞానం కలగదు. చిన్వన్ అంటే ఇక్కడ విచారణ చేయాలి అని అర్థం. దేని విచారణ? ఆత్మ విచారణ. ఏ పరికరంతో చేయాలి? చాలా పదునైన బుద్ధితో చేయాలి. దానికి అనేక సాధనలు చేయాలి. వేదాంత శ్రవణ మననాలు చేయాలి. శ్రవణం ఒక క్రమ పద్ధతిలో చేయాలి. వేదాంతం అధ్యయనం చేసేటప్పుడు అనేక సందేహాలు కలుగుతాయి. ఆ సందేహాలు తీరాలంటే తార్కిక బుద్ధి ఉండాలి. దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః కఠోపనిషత్తులో వస్తుంది. క్షురకుని కత్తి అంత పదునుగా బుద్ధి ఉండాలి అంటోంది కఠోపనిషత్తు. అందువల్ల రమణ మహర్షి చాలా స్పష్టంగా చెప్తున్నారు, బుద్ధికి అతీతంగా ఎదిగితే జ్ఞానం రాదు, బుద్ధిని అణగదొక్కితే జ్ఞానం రాదు. వేదాంత విచారణ చేయాలంటే బుద్ధి ఉండి తీరాలి, దానికి బుద్ధిని ఉపయోగించాలి. ఎవరంటున్నారు? సాక్షాత్తు రమణ మహర్షి అంటున్నారు. బుద్ధ్యా అంటే బుద్ధిని ఉపయోగించాలి. అది కూడా ఎటువంటి పద్ధతి? సితయా బుద్ధ్యా. సితయ అంటే తీక్ష్ణమైన అని అర్థం. పదునైన బుద్ధితో విచారణ చేయాలి అని అర్థం. ఆత్మ విచారణ చేయాలి. ఆ విచారణ దేనికి దారితీస్తుంది? అహంకృతి మూల రూపం. అహంకృతి మూలం అంటే ఏమిటో తెలుస్తుంది. మిథ్యా అహంకారస్య అధిష్టానం ఆత్మ. అధిష్టానం అంటే మూలం. ఎటువంటి అధిష్టానం? మిథ్యా అధిష్టానం. మిథ్యా అధిష్టానం అనకూడదు. ఆత్మ మిథ్యా అహంకారానికి సత్య అధిష్టానం. ఎవరి అహంకారం? నిజ అహంకృతి, మీ యొక్క అహంకారం. ఈ అహంకారం యొక్క మూల రూపాన్ని విచారణ చేయాలి. ఎవరో కాదు, మీ అహంకారాన్ని మీరే విచారణ చేస్తే చాలు, సమస్య తీరు. విందే పొందాలి. మీ అహంకారానికి అధిష్టానమైన ఆత్మజ్ఞానాన్ని పొందాలి. రమణ మహర్షి ఆత్మ విచారణ చేయాలి అంటున్నారు, కానీ ఆత్మ విచారణ ఎలా చేయాలో చెప్పలేదు. సితయా బుద్ధి అన్నారు అంతే. అంటే పదునైన బుద్ధితో పొందాలి అంటున్నారు, కానీ పదునైన బుద్ధితో ఆత్మ విచారణ ఎలా చేయాలో స్పష్టంగా చెప్పలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయారు. అందువల్ల అది పొరపాటుకు దారితీసింది. ఏమిటా పొరపాటు? మనం ఒకచోట ఆసనంలో కూర్చుని కళ్ళు గట్టిగా మూసుకుని అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది, అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించుకుంటూ పోవాలంటారు వారు. అలా ప్రశ్నిస్తే జవాబు వస్తుందా? రాదు. మీకు ఫిజిక్స్ విజ్ఞానం కావాలంటే ఫిజిక్స్ అంటే ఏమిటి, ఫిజిక్స్ అంటే ఏమిటి అంటూ ధ్యానం చేస్తే ఫిజిక్స్ వస్తుందా? రాదు కదా. ఇది అంతే. ఒక వ్యక్తి మన స్వామీజీ దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, స్వామీజీ 12 సంవత్సరాలుగా నేను సమాధిలో కూర్చుని నేనెవరు అని ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. నాకు సమాధానం రాలేదు. నేను సాధించిందల్లా మనస్సును శూన్యం చేయగలుగుతున్నాను. దాని తర్వాత ఏం చేయాలో తెలియటం లేదు. మీరు ఏదైనా చెప్పండి స్వామీజీ అన్నారట. నిజానికి జరిగింది ఇంతే. మీరు కళ్ళు మూసుకుని నేనెవరు అని ప్రశ్నించుకుంటూ కూర్చుంటే నిద్రలోకి జారిపోవడమో, మహా అయితే మనస్సు ఆలోచన లేకుండా చేసుకోవడమో, మనసును ఆలోచన లేకుండా చేయడమో, కానీ అంతకు మించి ముందుకు పోలేరు. అందువల్లనే దాని తర్వాత ఏం చేయాలో మీరు చెప్పండి స్వామీజీ అని అడిగిన వ్యక్తికి స్వామీజీ రేపటి నుంచి వేదాంత బోధకు రమ్మని చెప్పారట. ఏం చేయాలో తెలియదు అంటే ఏం చేయాలో రమణ మహర్షి స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి రమణ మహర్షి సూచనప్రాయంగా వదిలేసిన ఈ ఖాళీని భర్తీ చేయాలి. ఆ విషయం తెలియక రమణ మహర్షి ధ్యానం చేయమన్నారని సూచిస్తారు కొందరు. ఆత్మవిచారణ చేయాలి.
రమణ మహర్షి భాషలో మూలం తెలుసుకోవాలి అంటే శాస్త్ర అధ్యయనం చేయాలి అని దాని అర్థం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. గురువు దగ్గరకు వెళ్ళి ప్రశ్నలు అడిగితే బోధ చేస్తాడు. గురువు చేస్తాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయా నాస్తి అకృతకృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ సముత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ అని ముండకోపనిషత్తులో వస్తుంది. ఇంచుమించు ప్రతి ఉపనిషత్ జ్ఞానాన్ని గురువు ద్వారానే పొందాలి అని నొక్కి వక్కాణిస్తుంది. అది కూడా సజీవమైన గురువు. ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళమంటోంది ఉపనిషత్తు. గురువు కనుక సాంప్రదాయమైన గురువు అయితే, శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు అయితే శ్రవణం మననం నిధిధ్యాసనం చేస్తేనే ఆత్మజ్ఞానం పొందగలవు. వేరే దగ్గర దారులేవీ లేవు అని బోధిస్తాడు. అందులో గురు పరంపరలో ఉన్న గురువులు మాత్రమే ఆత్మదర్శనం కలిగేలా చేయగలరు. ఆత్మ దర్శనానికి వేరే మార్గాలు లేవు అని బోధిస్తాడు. యాజ్ఞవల్క్య శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి తీరాలి. ఈ మూడు ఇదే వరుసలో చేయాలి. అంటే శ్రవణం చేయాలి, ఎవరో చెప్పాలి, ఆ చెప్పింది వినాలి, నేర్చుకోవాలి. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్యో నిధిధ్యాసితవ్య. కృష్ణ పరమాత్మ చెప్పింది ఇదే. అర్జునుడు నేను నీ శిష్యుణ్ణి, నాకు శ్రేయస్కరమైనది చెప్పు అంటే కృష్ణ పరమాత్మ ఒక క్రమ పద్ధతిలో బోధ చేశాడు. అంతేగాని అతని తల మీద చేయి పెట్టి కుండల్ని లేపలేదు, స్పర్శ ద్వారా జ్ఞానాన్ని ఇవ్వలేదు. 700 శ్లోకాలు తన బోధన అందించాడు. అశోచాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండిత. అశోచాన్ అన్వశోచస్వం నుంచి క్రమ పద్ధతిలో కర్మయోగం గురించి, ఉపాసన గురించి, జ్ఞానయోగం గురించి చెప్పుకొచ్చాడు. ఈ బోధ మధ్యలో అర్జునుడికి అనేక సందేహాలు కమ్ముకొచ్చాయి. పరమాత్మ అన్నిటికీ ఓపికగా సమాధానాలు చెప్పుకొచ్చాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా. నాకు మోహం తీరిపోయింది, నాకు జ్ఞానం కలిగింది అని చెప్పేదాకా బోధిస్తూనే ఉన్నాడు. శ్రవణం అంటే ఊరికే వినడం కాదు. శ్రవణం నిర్వచనమే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైన గురువు వద్ద శాస్త్ర అధ్యయనం చేయాలి. ఆధ్యాత్మిక చింతన ఉన్న సాధకునికి ఆత్మజ్ఞానం పొందడానికి దగ్గర దారులు లేవు. దీనికి రమణ మహర్షి ఉదాహరణ చెప్పకూడదు. రమణ మహర్షి సామాన్య సూత్రానికి ఒక మినహాయింపు, ప్రతి సూత్రానికి ఒక మినహాయింపు ఉంటుంది. మనం సూత్రం గురించి చెప్పేటప్పుడు మినహాయింపు తీసుకోకూడదు. ప్రతి రంగంలోనూ అసాధారణ వ్యక్తులు ఉంటారు. సంగీతంలోనైనా మ్యాథమెటిక్స్ లోనైనా గురువు దగ్గర నేర్చుకోకుండానే ఆయా రంగాల్లో నిష్ణాతులు ఉంటారు. అలాంటి వారిని ఆరాధించాలి, మెచ్చుకోవాలి. కానీ వారి ఉదాహరణ తీసుకోకూడదు. నేను కూడా అలాంటి అసాధారణ వ్యక్తిని అనకూడదు. నిజంగా మీరు అటువంటి అసాధారణ వ్యక్తి అయితే అది మీ అదృష్టమే. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది, నాతో సహా, ఇలాంటి అసాధారణ వ్యక్తులం కాలేము. కానీ ఇలా గురువు ద్వారానే నేర్చుకోవాలి అని రమణ మహర్షి నోరు విప్పి చెప్పలేదు. అలా అని గురుశాస్త్ర ఉపదేశాన్ని ఖండించను లేదు. అందువల్ల ఆ ఖాళీని భర్తీ చేసుకుని ఆత్మవిచారణ చేయాలి అని చెప్పిన చోటల్లా గురుశాస్త్ర ఉపదేశేన అని కలుపుకోవాలి. గురుశాస్త్ర ఉపదేశేన ఆత్మవిచారణ కర్తవ్య అని కలుపుకోవాలి. గురుశాస్త్ర ఉపదేశం కలుపుకోకపోతే అది సాంప్రదాయ పద్ధతిలోకి రాదు, గురు పరంపర సాంప్రదాయంలోకి వస్తుంది. మనం ఈ గురు పరంపరలోకి వస్తాం కాబట్టి గురుశాస్త్ర ఉపదేశ సహాయేన అని కలుపుకుంటాం. మౌనేన మజ్జన్మ శాస్వమూలా చర్చేవ సత్యాత్మ విచారణం స్యాత్ ఏషోహమేతన్న మమ స్వరూపం ఇతి ప్రమాసత్య విచారణాంగం. మౌనీనా, మౌనంతో, మజ్జత్ మనసా, లోపలకు చొచ్చుకుపోయే మనస్సుతో, స్వమూలా చర్చా ఏవా, అధిష్టానమైన ఆత్మ గురించిన చర్చ మాత్రమే. సత్య ఆత్మ విచారణం, నిజమైనటువంటి ఆత్మ విచారణ స్యాత్ అవుతుంది. ఏషః అహం, ఏషః ప్లస్ అహం, ద్రష్ట విషయైన ఈ ఆత్మయే నేను. ఏతత్, ఈ శరీరము, మమ, నా యొక్క స్వరూపము, నా కాదు. ఇతి అను ప్రమా, యథార్థమైన
అనుభవైకమైన శాస్త్రీయ జ్ఞానము సత్య విచారణ ప్లస్ అంగము. సత్యమైన ఆత్మ యొక్క విచారణకు అనువైన అంగము భవతి అవుతుంది. మౌనంగా ఆత్మకు భిన్నమైన దాని గురించి ఆలోచించకుండా గాఢముగా లోపలికి చొచ్చుకుపో మనస్సుతో చేయబడు ఆత్మస్వరూప చర్చయే సత్యమైన ఆత్మ విచారణ. నేను ద్రష్టను, ఆత్మను, ఎప్పుడూ దృశ్యము కాను, నేను దేహమును కాను, ఈ దేహము నాది కాదు అను శాస్త్రీయ బుద్ధి సత్యాత్మ విచారణకు అంగమవుతుంది. ఈ శ్లోకంలో కూడా ఆత్మ విచారణ గురించి వస్తుంది. అహంకారం మిథ్యాత్వ నిశ్చయం చేయాలంటే ఆత్మ విచారణ ఒక్కటే మార్గం. ఇందులో ఇంకొక సాధన గురించి నొక్కి వక్కాణిస్తున్నారు రమణులు. ఈ సాధనలన్నీ సాధన చతుష్టయ సంపత్తికి తోడ్పడతాయి. ముందు శ్లోకంలో ప్రాణ నిరోధం, వాక్ నిరోధం గురించి చెప్తే ఈ శ్లోకంలో మనోనిరోధం గురించి చెబుతున్నారు రమణ మహర్షి. మనోనిగ్రహాన్ని శమహ అంటారు. ముందు వాక్ నిరోధం అంటే దమహ, ఇంద్రియ నిరోధం గురించి వస్తుంది. మౌనేన అంటే మౌనంగా ఉండడం ద్వారా మౌనాన్ని రెండు రకాలుగా వివరించవచ్చు. మౌనం అంటే మౌనంగా ఉండడం, మాట్లాడకుండా ఉండడం. కానీ ఇంకొక రకం మౌనం ఇంకా ఉన్నతమైన స్థాయికి చెందిన సూక్ష్మమైన మౌనం. అది మానసిక నిశ్శబ్దం. నిరంతరం రొదపెట్టే మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేయడం. నిరంతరం రొదపెట్టే మనస్సు గురువు చేసే బోధన శ్రద్ధగా వినలేదు. దీనికి ఒక కథ విని ఉంటారు. ఒక మ్యాథ్స్ టీచర్ చాలా కష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లం ఎంతో బాగా తెలివితేటలంతా ఉపయోగించి ఒకరోజు క్లాసులో బోధించాక చాలా ఉత్సాహంగా దూరిందా అని అడిగారు. వెంటనే తోక మాత్రమే మిగిలింది సార్ అన్నాడు టక్కున ఒక శిష్యుడు. గురువుకు అతను చెప్పింది తలా తోక అర్థం కాలేదు. గురువు దూరిందా అని సర్వనామం వాడాడు. ఆయన ఉద్దేశం ఆయన చేసిన బోధ బుర్రలోకి దూరిందా అని. కానీ శిష్యుడు సర్వనామాన్ని ఎలుకకు తీసుకున్నాడు. గురువు బోధ చేస్తున్నంతసేపు ఆ క్లాసులో ఉన్న ఒక కలుగులో ఎలుక కష్టపడి దూరడం పూర్తి ఏకాగ్రతతో గమనిస్తున్నాడా శిష్యుడు. అందువల్ల గురువు దూరిందా అని ఎలక గురించి అడుగుతున్నాడు అనుకుని తోక మాత్రమే మిగిలింది సార్ అన్నాడు. అలాగా గురువు ఆత్మబోధ చేసేటప్పుడు శ్రద్ధగా వినకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అన్యోంతర ఆత్మ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. ఆత్మ ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, మనోమయ కోశాలకు అతీతంగా ఉంది అని గురువు చెప్తే మధ్యలో వేరే ఆలోచనలోకి పోయిన శిష్యునికి అది మింగుడు పడదు. నేను ఎలా ఆనంద స్వరూపుణ్ణి, నన్ను నా భార్య కాల్చుకుతుంటోంది అనుకుంటాడు. అది లేదా ఆర్థిక సమస్య, ఉద్యోగ సమస్య ఏదో ఒకటి అతన్ని పీడిస్తూ ఉంటే అతను ఆనంద స్వరూపుడు ఎలా అవుతాడు అతనికి అర్థం కాదు. ఎందువల్ల అతను పూర్తిగా శ్రద్ధ పెట్టి వినటం లేదు. అందువల్ల మౌనం అంటే ఏ అలజడి లేని ప్రశాంతమైన మనస్సు. మజ్జన్ మనస, మజ్జత్ ప్లస్ మనస అంటే గాఢంగా లోపలికి చొచ్చుకుపోయే మనస్సు అంటే ప్రశాంతంగా ఉన్న నిశ్చలమైన మనస్సు. మజ్జన్ మనస అంటే గురువుతో పాటు ప్రయాణం చేసే మనస్సు, పరిసరాలకు మరణించినటువంటి మనస్సు. ఈ ఏకాగ్రత గురించి తెలియజేయాలంటే జనక మహారాజు కథ చెప్తారు. జనక మహారాజు కొందరు సన్యాసులతో కలిసి ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉంటారు ఒక గురువు వద్ద. ఒకరోజు మిథిలా నగరం అగ్ని ప్రమాదానికి గురైందనే వార్త దావాననంగా వ్యాపించింది. భటులు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ వార్తను వినిపించారు. కానీ గొప్ప ఏకాగ్రతతో తన బోధన వింటున్న జనక మహారాజు చెక్కు చెదరలేదు. రాజుతో పాటు బోధ వింటున్న తక్కిన శిష్యులు, సన్యాసులు అంతా పరుగులు తీశారు వెళ్లి రక్షించడానికి. భార్య, పిల్లలు లేరు ఈ సన్యాసులకు. ఆస్తి, ఖరీదైన వస్తువులు లేవు. కౌపీనం మాత్రమే ఉంది. అయినా పరుగులు తీశారు. కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అంటారు. కౌపీన రక్షణ కోసం ఇంత హడావుడి చేస్తున్నారు. దేనితో నా సంగత్వం ఉండాలంటే అది చాలా ఖరీదైన వస్తువై ఉండాల్సిన అవసరం లేదు. పనికిరాని అగ్గిపెట్ల మీద కూడా బంధకత్వం వస్తుంది. నా మనవడు ఆడుకుంటాడు ఈ అగ్గిపెట్లతో అంటాడు. మనవడు పక్కనే ఉన్నాడా అంటే కొడుకు ఇంకా పెళ్ళవలేదు. అయినా అంత ముందు చూపు. అందువల్ల సన్యాసించడం అంటే బాహ్యంగా సన్యాసిస్తే చాలదు, ఆంతర సన్యాసం ఉండాలి. ఆంతర సన్యాసం స్వీకరించాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి ఆందోళన లేకుండా ఉండాలి. కనీసం ఆత్మబోధ వినేటప్పుడు శంకర భగవత్పాదులు, సురేశ్వరాచార్యులు అలాంటి ప్రశాంత మనసుతో
ఉండి ఉంటే వారికి నిశ్చయజ్ఞానం కలుగుతుందని అంటూ ఉంటారు. మజ్జన్ మనస, ఇది ఒక కాంపౌండ్ వర్డ్, దాన్ని అలాగే తీసుకోవచ్చు. మజ్జత్ ప్లస్ మనసగా కూడా విడదీయచ్చు. ముందు పద్ధతి కన్నా ఇలా విశేషంగా తీసుకుంటే మంచిది. ఎటువంటి ప్రశాంతి మనస్సుతో చేయాలి? చర్చలోకి దిగాలి. చర్చ అంటే సంభాషణ. వేదాంత పరిభాషలో సంవాదము, కృష్ణార్జున సంవాదము అని భగవద్గీతలో చూసాం. అందువల్ల చర్చ అంటే గురు శిష్యుల సంవాదం జరుగుతుంది అని అర్థం. గురు శిష్య సంవాదంలో శిష్యుడు శ్రద్ధగా వినాలి. ఊరికే బరువు ఊపడం కాదు. ఏమీ అర్థం కాకుండా బరువు ఊపే వాళ్ళు ఉంటారు. అది కాదు ఇక్కడ. గురువుని ప్రశ్నలు అడిగి నేర్చుకోవాలి. దేని మీద నేర్చుకోవాలి? స్వమూల విచారణ. స్వ అంటే అహంకారం. అందువల్ల అహంకారం యొక్క మూలం ఏమిటో విచారణ చేయాలి. సత్యాత్మ విచారణం స్యాత్. గురు శిష్యుల సంవాదం జరిగేది సత్యాత్మ విచారణ మీద. మూలమే అహంకార, మూలమే సత్యాత్మ. విద్య అహంకార మూల సత్యాత్మ విచారణ చేయాలి. అంటే సత్య అధిష్టాన ఆత్మ విచారణ చేయాలి. ఈ రెండు ఒకటే. ఈ విచారణలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి నేను ఏది కాదో తెలుసుకోవడం, రెండు నేను ఏదో తెలుసుకోవడం. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువును తీసుకుని ఇది నేను కాదు, ఇది నేను కాదు అంటూ ఆ వస్తువుని కొట్టివేయడం. దీన్ని నేతి పద్ధతి అంటారు. అలా జగత్తులోని వస్తువును కొట్టివేస్తూ వచ్చి మీకు సమీపంగా ఉన్న మీ శరీరం దగ్గరికి వస్తారు. ఆబ్జెక్టుగా మీకు తెలిసేది ఏది మీరు కాదు. ఇది ప్రకృతి సూత్రం. శరీరానికి కలిగే బాధలు మీకు తెలుసు, మీరు శరీరం కాదు. ఇంద్రియాలు విషయ వస్తువులు చూస్తున్నాయని మీకు తెలుసు, మీరు ఇంద్రియాలు కాదు. మీ మనస్సులో కలిగే భావోద్వేగాలు మీకు తెలుసు, కాబట్టి మీరు మనస్సు కాదు. బుద్ధికి ఇది అర్థమవుతుంది, ఇది అర్థం కావటం లేదు అని తెలుస్తోంది, మీరు బుద్ధి కాదు. ఇదే వేదాంత పరంగా సాంకేతిక పరంగా చూస్తే పంచకోశాలలో ఒక్కొక్క కోశాన్ని తీసుకుని నేను అన్నమయ కోశాన్ని కాదు, నేను మనోమయ కోశాన్ని కాదు, ఇలా ఈ పంచకోశాలకు అతీతంగా ఉన్న ఆత్మను అని అర్థం చేసుకుంటారు. ఈ కోశాలు మిథ్యా ప్రపంచంలో భాగాలని, వాటితో మీరు మమేకం చెందకూడదని అర్థం చేసుకుంటారు. వాటిని సంరక్షించుకోవాలి గాని అవే మీ ప్రపంచంలాగా మమేకం చెందకూడదు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం అంటారు శంకర భగవత్పాదులు. ఇంకా వీటిని ముందు క్లాసులో అధ్యయనం చేద్దాం. మనం ఈ రోజు పాఠం పూర్తి చేసుకునే ముందు ఒక చిన్న కథ విందాం. బ్రహ్మ విద్య నేర్పే గురువు దగ్గర ఒక గృహస్థు శిష్యుడు ఉంటాడు. ఎంతో శ్రద్ధగా విషయాలు గ్రహిస్తున్నాడు. కానీ అతనికి భార్య పిల్లల మీద ఎనలేని మక్కువ. అందుకని వైరాగ్య ధోరణి అనుష్ఠానంలో రావటం లేదు. దానికి గురువు శిష్యునికి ఒక రహస్య ప్రయోగం చెబుతాడు. అదేమిటి? మరుసటి రోజు గురువు వారింటికి వస్తాడు. ఆ సమయంలో యోగ విద్యలో నేర్పరి అయిన శిష్యుడు చనిపోయిన వాళ్ళగా శ్వాస బిగించి కుంభించి చేష్టలు ఉడిగి పడిపోయాడు. అప్పుడు కుటుంబ సభ్యుడు ఆయన చనిపోయాడని కంగారుగా దుఃఖాన్ని మింగుతూ గురువుగారిని సమీపించి ఆయనను బతికించమని వేడుకుంటారు. దానికి ఈ శిష్యుని బతికిస్తాను, కానీ అతని కోసం మీలో ఎవరైనా ప్రాణదానం చేస్తే ఆయన బతుకుతాడు, కానీ అలా ప్రాణదానం చేసిన వ్యక్తి చనిపోతాడు అన్నాడు. గురుగారు ముందుగా శిష్యుని భార్యను అడిగారు, నీ ప్రాణాలు భర్త కోసం దారిపోస్తావా అని. దానికి ఆమె, ఈ పిల్లల ఆలనా పాలన అంతా చూసేది నేనే, ఈయనేం చూశాడు వీరిని, ఈయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నేను వెళ్ళిపోతే వీరంతా ఏమైపోవాలి, నేను నా ప్రాణాలు ఇవ్వను అని తేల్చి చెప్పేసింది. గురుగారు పెద్ద కొడుకుని అడిగారు, నేను ఇప్పుడే ఉద్యోగంలో చేరాను, జీవితం ఇంకా పూర్తిగా అనుభవించనే లేదు, మా నాన్న అన్ని అనుభవించేశాడు, ఆయన పోయినా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు, నేను నా ప్రాణాలు ఇవ్వను అని చెప్పేశాడు. గురుగారు కూతుర్ని అడిగారు, అమ్మో నాకు పెళ్ళై 4 ఏళ్లే అయింది, నా సంసారము నా భర్త నాకు ముఖ్యం, ఏదో చుట్టపు చూపుగా వచ్చాను, నా ప్రాణాలు ఎందుకు ఇస్తాను అంది ఆ శిష్యుని గారాల కూతురు. ఇలా అందరూ తలో వంక చెప్పి తప్పించుకుంటున్నారు. ఊపిరి బిగించి చచ్చినట్టుగా నటిస్తున్న శిష్యునికి బంధాలు బాంధవ్యాలు ఎంతవరకు అర్థమైంది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.